గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్స్లో వరుసగా రెండో రోజు కూడా భారీ అమ్మకాల ఒత్తిడి మనం మార్కెట్స్లో చూసాం. 536 పాయింట్స్ డౌన్తో 71,356 దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీలో కూడా మనం బలహీనత చూస్తున్నాము. నిఫ్టీ కూడా ఒక రకంగా మనకి 149 పాయింట్స్ డౌన్తో 21,517 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. స్పెసిఫిక్ రీజన్ చూస్తే ఇవాళ మనకి యుఎస్ ఫెడ్ మినిట్స్ రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్ నుంచి కొద్దిగా బలహీన సంకేతాలు. దీనికి తోడు మన మార్కెట్స్లో కూడా ప్రధానంగా అంటే బాగా ఓవర్ హీట్ జోన్లో ఉన్నాయి, మార్కెట్స్ ఓవర్ బాట్ జోన్లో ఉన్నాయి. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడం అనేది కామన్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అండ్ మనకి హీట్ మ్యాప్ కనుక ఒకసారి చూస్తే హిందాల్కో 4% డౌన్, జేఎస్డబ్ల్యూ స్టీల్ -4%, టాటా స్టీల్ -3%, ఎల్ఎన్టీ మైంట్రీ -3%, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్ ఇవన్నీ కూడా ఐటీ స్టాక్స్ ఐటీ ప్యాక్ అంతా కూడా ఇవాళ 2.5 నుంచి 3% దాకా కోల్పోయింది. లాభపడిన వాటిల్లో బజాజ్ ఆటో 5%, అదాని ఎంటర్ప్రైజ్ 2.4%, ఇండస్ఇండ్ బ్యాంక్, అదాని పోర్ట్స్, ఐటీసీ, సిప్లా లాంటి స్టాక్స్లో కొద్దిగా పాజిటివిటీ అయితే మనం చూసాం. ఇవి కాకుండా మిగిలిన స్టాక్స్లో ఓవరాల్గా నిఫ్టీ 500లో చూస్తే స్పార్క్ 14.5%, అదాని ఎనర్జీ 11.5%, శోభా 11%, అదాని టోటల్ గ్యాస్ 10%, ఎన్బిసిసి ఒక 9% మేర లాభపడగా నష్టపోయిన స్టాక్స్ జాబితాలో నాల్కో 6.5% డౌన్, నైవేల్య లిగ్నైట్ 4.5% డౌన్, అవెన్యూ సూపర్ మార్ట్స్, కేన్స్ టెక్నాలజీస్, 3M ఇండియా 4% పైగా నష్టపోయాయి. 52 వీక్ హై హిట్ చేసిన వాటిలో అదాని పోర్ట్స్, అజంతా ఫార్మా, ఆల్కెమ్ ల్యాబ్స్, అలోక్ ఇండస్ట్రీస్, అంబుజా సిమెంట్ స్టాక్ ఉన్నాయి. మెయిన్గా ఇవాళ అదాని గ్రూప్ స్టాక్స్ అన్నిటిలోనూ కూడా ఇవాళ ఒక మేజర్ మొమెంటం అయితే చూసాం. ఇవాళ మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం. అదాని గ్రూప్ స్టాక్స్లో స్పెసిఫిక్గా ఏంటి అంటే మనకి ఇంకా మరికొద్ది 3 నెలల సమయాన్ని సుప్రీంకోర్టు సెబీకి ఇవ్వడం జరిగింది. అదాని గ్రూప్ స్టాక్స్లో జరిగిన ఏదైతే హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మిస్సెల్లింగ్ చేశారు, కొన్ని హ్యాండ్స్ ఈ లాభాన్ని ప్రయోజనంగా వాడుకున్నాయి, సొమ్ము చేసుకున్నాయి అని కొంతమంది రిపోర్ట్ చేసిన తరుణంలో, కొంతమంది కేసులు దాఖలు చేసిన తరుణంలో సుప్రీంకోర్టుకి విన్నవించిన ఈ క్రమంలో ఇంకా దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయడానికి మరొక 3 నెలల గడువుని సుప్రీంకోర్టు సెబీకి ఇవ్వడం చూసాం. అయితే దీనికోసం సపరేట్గా సిట్ కానీ లేదంటే సిబిఐ ఎంక్వైరీ కానీ వేయాల్సిన అవసరం లేదు. రెగ్యులేటరీ బాడీస్ ఈ రెండు, కేంద్ర ప్రభుత్వం అండ్ సెబీ, సో వీళ్ళ నియంత్రణ అధికారంలోకి, వీళ్ళ రెగ్యులేటరీ వ్యవస్థలోకి మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కానీ బట్ ఈ తరుణంలో అలాంటి అవసరం మనకు కనిపించట్లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇవన్నీ కొద్దిగా పరోక్షంగా ఏదన్నా పాజిటివ్ అవుట్కమ్ వస్తుందేమో అన్న ఒక అంచనాతో స్టాక్స్ ఇవాళ పెరగడం చూసాం. అదాని గ్రూప్ దాదాపు 12%, అదాని ఎనర్జీ 12%, అదాని టోటల్ గ్యాస్ 10%, అదాని గ్రీన్ ఎనర్జీ 9%, ఎన్డీటీవీ 9%, అదాని విల్మర్ 7%, అదాని ఎంటర్ప్రైజ్ 6%, అదాని పవర్ 5%, అదాని పోర్ట్స్ 4% మేర, అంబుజా సిమెంట్స్, ఏసీసీ ఒక 2% మేర లాభపడ్డం ఇవాళ చూడవచ్చు. సో మరొక బ్రీతర్ దొరికింది అదాని గ్రూప్ స్టాక్స్కి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ ఇంటరిమ్ బడ్జెట్ మే బీ ఎ నాన్ ఈవెంట్ బట్ నాట్ ఫర్ ఆల్ స్టాక్స్. సో ఇంటరిమ్ బడ్జెట్ సాధారణంగా మధ్యంతర ఈ బడ్జెట్ అనేది ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో, లేకుంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతున్న తరుణంలో, సో ఈ లాస్ట్ బడ్జెట్గా దీన్ని చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వానికి. సో పెద్దగా ఇందులో పాపులిస్ట్ మెజర్స్ విషయంలో కానీ వెల్ఫేర్ స్పెండింగ్లో కానీ చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ లక్ష్యాలు కానీ లేకుంటే వాళ్ళ ఆలోచనలు కానీ అవన్నీ కూడా మారుతాయి. సో మేబీ ఇదే ప్రభుత్వం వస్తుంది అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ కూర్పు మారుతుంది, సీట్స్ విషయంలో కానీ అవన్నీ కూడా చాలా లెక్కలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ ఈసారి పెద్దగా అద్భుతాలు జరగకపోవచ్చేమో అన్న ఒక అంచనాలు అయితే ఉన్నాయి ఈ బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ విషయంలో. ఓవరాల్గా ఇంకా మొమెంటమ్ పిక్, మల్టీబ్యాగర్ వోడాఫోన్ ఐడియా డెలివర్స్ 280% రిటర్న్స్ ఫ్రమ్ 52 వీక్ లో షుడ్ డైలిట్. సో ఇక్కడ నుంచి కూడా ఒక 25% దాకా అప్సైడ్ అని చెప్తున్నప్పటికీ కూడా వోడాఫోన్ ఐడియాలో కొద్దిగా జ్యూస్ దాదాపుగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్తో ఒప్పందం లేదు అని చెప్పి కంపెనీ స్పష్టం చేసిన తరుణంలో స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే చాలా క్లియర్ కట్గా వచ్చింది. వెళ్ళి ఇప్పుడున్న తరుణంలో వోడాఫోన్ ఐడియా స్టాక్ని తీసుకోవడం అనేది
అది సూసైడల్ అటెంప్టే అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో బెటర్ వోడాఫోన్ ఐడియాని అటెంప్ట్ చేయకపోవడమే మంచిది ఇంతగా స్టాక్ పెరిగిన తర్వాత. అవెన్యూ సూపర్ మార్ట్స్ ఇవాళ ఒక 3% మేర నష్టపోయింది. Q3లో అంత గొప్ప ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, మార్కెట్ అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత గొప్పగా లేకపోవడం అవెన్యూ సూపర్ మార్ట్ స్టాక్ని కిందికి తీసుకొచ్చింది. అయితే కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ స్టిల్ ఇంకా పాజిటివ్ ఉన్నాయి డిమార్ట్ మీద. మ్యాక్వరీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది డిమార్ట్ అని చెప్పి $4,350 టార్గెట్ ప్రైస్ ఇస్తుంది. మోర్గాన్ స్టాన్లీ 4,471, మోతిలాల్ ఓస్వాల్ $4,400 దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి డిమార్ట్ స్టాక్కి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుతానికి వీళ్ళ మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ విషయంలో కొద్దిగా అబయన్స్లో పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మ్యూచువల్ ఫండ్స్ అప్డేట్ లిస్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాసెస్ కొనసాగుతుంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ ఇచ్చే విషయంలో అని చెప్పి సెబీ కన్ఫర్మ్ చేసిన తరుణంలో మేబీ మార్కెట్ అవైట్ చేస్తోంది ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అప్డేట్కి సంబంధించి. బైబ్యాక్ జనవరి 8వ తారీఖున బోర్డు ప్రకటించే అవకాశం ఉంది. ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా మనకు త్వరలో తెలుస్తాయి. దీంతో బజాజ్ ఆటో స్టాక్లో ఇవాళ ఒక 6% మేర ర్యాలీ చూసాం. స్టాక్ ఒక ఆల్ టైమ్ హై, న్యూ హైని హిట్ చేసింది. ఐటీసీ 5 నెలల గరిష్ట స్థాయికి స్టాక్ టచ్ చేసింది. ఈ బలహీన మార్కెట్లో కూడా స్టాక్ కొద్దిగా పెరగడం చూస్తున్నాం. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు 10% మేర ఐటీసీ రిటర్న్స్ అయితే ఇచ్చింది. సాగర్ సిమెంట్స్ క్యాపిటల్ అడిషన్ వార్తల క్రమంలో అండ్ వాల్యూమ్ గ్రోత్ రాబోయే రోజుల్లో ఉండొచ్చు అనుకుంటున్న లక్ష్య తరుణంలో సాగర్ సిమెంట్స్ ఇవాళ ఒక 8% మేర పెరిగింది. రికార్డ్ హైని చేరింది హెవీ వాల్యూమ్స్ స్టాక్తో. దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. విఎస్టీ ఇండస్ట్రీస్ రాధాకృష్ణ దమాని అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ 2 కంపెనీస్ ఇద్దరు స్టేక్ పెంచుకున్న తరుణంలో స్టాక్ గత 2 రోజుల కాలంలోనే 28% మేర లాభాలను అయితే ఇచ్చింది. అండ్ దమాని కూడా స్టేక్ పెంచుకున్నారు ఈ కంపెనీలో. అదానీ పోర్ట్స్ 5,000 కోట్ల రూపాయల మేర సమీకరించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే మనకి ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్లో గత 4 రోజుల నుంచి పాజిటివ్ మొమెంటం అయితే ఉంది. అండ్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఫర్మ్స్ వాల్యూమ్స్ పెంచుతాయి. ఎందుకంటే మైక్రో సెకండ్స్లో, నానో సెకండ్స్లో భారీ వాల్యూమ్స్ని కొనడం అమ్మడం వాళ్ళు పైసా మార్జిన్స్తో కూడా అమ్మి కొంటూ ఉంటారు కాబట్టి ఈ హై ఫ్రీక్వెన్సీ హెచ్ఎఫ్టీ ట్రేడింగ్ కారణంగా ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్లో భారీ వాల్యూమ్స్తో సహా స్టాక్ పెరిగినట్టు కనిపిస్తున్నాయి. కొద్దిగా ట్రేడర్స్ దృష్టి పెట్టచ్చేమో కానీ ఇన్వెస్టర్స్ మాత్రం మేబీ చేతులు కాల్చుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొనాలి అనుకుంటే మేబీ కొరమాండల్ లాంటి స్టాక్స్ని దృష్టిలో పెట్టుకోవచ్చేమో ఫర్టిలైజర్ స్పేస్లో. సుమితోమో సంవర్ధన మదర్సన్ నుంచి వైదొలగడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఒక బ్యాంకర్ని హైర్ చేసింది. 10,000 కోట్ల రూపాయల దాకా ఈ డీల్ ఉండవచ్చు. అండ్ మోయిల్ సెట్స్ మంత్లీ మ్యాంగనీస్ ప్రొడక్షన్ రికార్డ్, షేర్స్ 4% మేర ఇవాళ పెరిగాయి. మ్యాంగనీస్ ప్రొడక్షన్ని వాళ్ళు గరిష్టంగా పెంచుకున్నారు. హిందుస్థాన్ జింక్ తన మెటల్ ప్రొడక్షన్ 7% మేర పెంచుకుంది. దీంతో స్టాక్లో కూడా మనం ఒక జంప్ చూసాం. ఇవాళ మార్నింగ్ కూడా మనం రిపోర్ట్ చేద్దాం జింక్ మేబీ 25లో మరింతగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. ఇర్కాన్ రైట్స్ ఈ 2 ఒక 5% మేర పెరిగాయి. ఎందుకంటే మేనేజ్మెంట్ చేంజెస్ ఈ 2 కంపెనీస్లో జరగబోతున్నాయి. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.